చేస్తే డెఫినెట్గా తెలుగుదేశం పార్టీ పొలిటికల్ ఫ్యూచర్ కూడా కీలకమే. ఓకే సార్, మరొక కీలకమైన అంశం మీరు చెప్పినట్లుగా 2029కి ఖచ్చితంగా వారసత్వ రాజకీయాల వైపు వెళ్లాల్సిన అవసరం ఉంది. నెంబర్ 2గా లోకేష్ ఉన్న నేపథ్యం అయితే దీన్ని ముందస్తుగానే ఆలోచించి చంద్రబాబు నాయుడు గారు మంత్రివర్గ కూర్పు చేశారా? ఇది చాలా కీలకంగా చాలామంది నోట వినిపిస్తున్న అంశం. ఎందుకు అంటే సీనియర్లు లేకుండా తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఎప్పుడు ఈ కూర్పు జరగలేదని. ఎలాంటి సీనియర్లు వాళ్ళు కూడా యనమల, అయ్యన్న, కళా వెంకట్రావు, గంటా శ్రీనివాసరావు వీళ్ళందరినీ కాదనుకుండి కొత్త వారికి ప్రవేశం కల్పించడం, యువతకి పెద్దపీట వేయడం ఏం సూచిస్తుంది సార్? అంటే ఇది పూర్తిగా నిన్న నుంచి జరుగుతుంది. సీనియర్లకు మొండి చేయని మీరన్న యనమల రామకృష్ణుడు. యనమల రామకృష్ణుడు అయితే నాకు తెలుసు స్పీకర్గా ఉన్న సమయంలో మినహా ఆయన మంత్రిగా లేని పీరియడ్ ఉందని నేను అనుకోను. ఫైనాన్స్ మినిస్టర్గా ఆయన చేసిన పని. ఈవెన్ నేను శాసన మండలిలో ఉన్నప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ శాసన మండలి పక్ష నేతగా కూడా ఉన్నాడు, ప్రతిపక్ష నేతగా. అలాగే మీరు అన్నట్లు కళా వెంకట్రావు ఇప్పటివాడు కాదు, చాలా కాలం. అయ్యన్న పాత్రుడు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నెల్లూరు నుంచి దాదాపు ప్రతి క్యాబినెట్లో ఉండేవాడు. అందువల్ల వీళ్ళు లేరు అనేది ఒక ఫ్యాక్ట్. కానీ సీనియర్లు అంతా లేరంటే అచ్చెన్నాయుడు సీనియరే కదా, కొల్లు రవీంద్ర సీనియరే కదా, కేశవ్ సీనియరే కదా, వీళ్ళంతా ఎవరైనా జూనియర్లు గారు. ఒకటి మీకు జనసేన బీజేపీ రావడంతో ఆటోమేటిక్గా కొంత కొత్త వాళ్ళు వస్తారు. జనసేనలో నాదెళ్ల మనోహర్ స్పీకర్గా పనిచేసిన నాయకుడు, అనివార్యంగా పవన్ కళ్యాణ్, దుర్గేష్, బీజేపీకి చెందిన సత్యకుమార్, వీళ్ళు ముగ్గురు కొత్త వాళ్ళు. సో మీరు అన్న నిజం, 24 మంది చంద్రబాబు నాయుడుతో 25 అంటే 25 మించి అవకాశం ఉండదు కనుక రాజ్యాంగ రీత్యా శాసనసభ స్ట్రెంత్లో 15% మించకూడదు. సో 24 మందిలో నేను చదివిన మేరకు 17 మంది కొత్త వాళ్ళు, అందులో 10 మంది ఫస్ట్ టైం ఎమ్మెల్యేస్. ఇది ఒక సిగ్నిఫికెంట్ చేంజ్. అందువల్ల తెలుగుదేశం పైన మొదటి నుంచి కూడా ఒక విమర్శ ఏంటంటే వీరు అంటే ఎప్పుడు అదే ఫేసెస్ కనబడతాయి. మళ్ళీ చంద్రబాబు నాయుడు మంత్రివర్గం అంటే మళ్ళీ యనమల రామకృష్ణుడు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, అయ్యన్న పాత్రుడు, మళ్ళీ వీళ్ళ పేర్లే కళా వెంకట్రావు, కొత్త ఎవరు లేరా అనేటువంటి ఒక ఫ్యాటిక్ ఫ్యాక్టర్ వచ్చేసింది. అంటే నెక్స్ట్ జనరేషన్లోకి తెలుగుదేశం వెళ్ళాల్సిన అవసరం కూడా ఉంది కదా. రేపు నెక్స్ట్ 2029 లేకపోతే చంద్రబాబు నాయుడు ఇంకా యాక్టివ్గా ఉంటే 2034 2039కే 34కే తప్పదు కదా. సో యూ కెనాట్ అవాయిడ్ కదా, అది 34కి తప్పదు, 39కి తప్పదు కదా. సో అందువల్ల ఎన్నడో ఒక రోజు ఆ ట్రాన్సిషన్ జరగాల్సిందే. ట్రాన్సిషన్ జరగటానికి పార్టీని నెక్స్ట్ జనరేషన్ బిల్డ్ చేయకపోతే పార్టీలు దెబ్బతింటాయి. భారతీయ జనతా పార్టీ చూడండి, 10 జేపీ నడ్డా మీకు 10 ఏళ్ల క్రితం 15 ఏళ్ల క్రితం జేపీ నడ్డా మనకు తెలియదు. 20 ఏళ్ల క్రితం అమిత్ షా ఎవరికి తెలుసు మీరు? అందువల్ల అంతా నితిన్ గడ్కరీ 25 ఏళ్ల క్రితం మనకు తెలుసా? సో అందువల్ల చాలామంది బీజేపీ ఎప్పటికప్పుడు న్యూ లీడర్షిప్ను బిల్డ్ చేసుకుని చూడు, ఒరిస్సా, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఈ ముఖ్యమంత్రులంతా ఎవరికి మన పేర్లు కూడా తెలివాయి. ఇప్పుడు రోజు రాజకీయాలని చదివి పరిశీలించే నాలాంటికే తెలియదంటే మీరు కామన్ పబ్లిక్ ఇక్కడ ఓకే ఆ రాష్ట్రాల్లో తెలుసు అనుకుంటాను. ఆయా రాష్ట్రాలు కూడా కొత్త. రాజస్థాన్లో అయితే ఫస్ట్ టైం లెజిస్లేటర్ను ముఖ్యమంత్రి చేశారు బీజేపీ, రాజస్థాన్లో మొదటిసారి లెజిస్లేటర్. సో అందువల్ల రాజకీయ పార్టీ మనుగడ సాధించాలి అంటే జెన్ నెక్స్ట్ రావాల్సిందే. ఎందుకంటే అది పార్టీ రేపు నిలబడదు, లేకపోతే మీకు ఆ పార్టీ నిలబడదు, ప్రభుత్వంలో ఆ కొత్త ఉత్సాహం ఉండదు, కొత్త ఐడియాస్ ఉండదు. సో ప్రభుత్వ ఫంక్షనింగ్ కూడా స్టెరాయిల్ ఉంటుంది, ఆ డైనమిజం ఉండదు. అందువల్ల డెఫినెట్గా చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం కరెక్ట్. అది 24 మందిలో 17 మంది కొత్త వాళ్ళు, అందులో 10 మంది ఫస్ట్ టైం లెజిస్లేటర్స్. అఫ్కోర్స్ ఫస్ట్ టైం లెగల్స్లో మీకు పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు, సత్యకుమార్ లాంటి వాళ్ళు ఆటోమేటిక్గా ఉంటారు కదా. అందువల్ల మిత్రులే కాదు, ఈవెన్ తెలుగుదేశంలో కూడా ఇవాళ ఈనాడు పత్రికలో అనుకుంటాను తెలుగుదేశంకు అండగా ఉండే ఒక సామాజిక వర్గం, ప్రధాన సామాజిక వర్గం చెందిన కృష్ణా జిల్లా నేత లేకుండా ఈ క్యాబినెట్ ఉంది అని అన్నారు. అంటే ఆఖరికి ఈనాడు కూడా కమ్మ భాషలో, రెడ్డి భాషలో మాట్లాడుతున్నది. సో అందువల్ల ఇప్పుడు ఈ సామాజిక కాంబినేషన్లు కూడా కలవాలి. ఇప్పుడు అనివార్యంగా మీకు ఇప్పుడు చంద్రబాబు నాయుడు, లోకేష్, నాదెళ్ల మనోహర్, కేశవ్ ఇలా 4 కాక 8 మందిని ఒకే సామాజిక వర్గం పెట్టారనుకోండి,
విమర్శలు కూడా వస్తాయి కదా. అవును. అప్పుడు ఆటోమేటిక్గా మీకు కొంతమంది ప్రతిసారి బుచ్చేది లాంటి వాళ్ళు నష్టపోతుంటారు. సో ఆయనకు వచ్చే వరకు ఈ సామాజిక సమీకరణలు వస్తాయి. 40 ఏళ్ళుగా పార్టీకి సేవలు అందించినా కూడా అవకాశాలు రాకపోయే ఉంటుంది. అందువల్ల మీకు బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలకు దాదాపు 50% ఇచ్చినట్లున్నారు, 3 మహిళలకు ఇచ్చారు. అందువల్ల ఈ సోషల్ బ్యాలెన్స్ చేయాలి, జెన్ నెక్స్ట్ ట్రాన్సిషన్ అయితే డెఫినెట్గా చేయాలి. అందువల్ల బహుశా అంటే నెంబర్ 2గా లోకేష్ తెలుగుదేశంలో ఉంటాడు. మంత్రివర్గంలో మీకు పవన్ కళ్యాణ్ ఉన్నాడు కదా, పవన్ కళ్యాణ్ అనే ఉప ముఖ్యమంత్రిగా ఉంటాడు, నెంబర్ 2గా ఉంటాడు. బట్ గతం 2017-18లో అయినట్టున్న లోకేష్ మంత్రిగా 2017-19 మధ్య కాలంలో లోకేష్ నిర్వహించిన పాత్ర కన్నా పార్టీలోనూ మంత్రివర్గంలోనూ లోకేష్ పాత్ర గణనీయంగా పెరుగుతుంది. సో ఆ పెరుగుదలకు అనుగుణంగా వెసులుబాటు స్ట్రక్చర్స్ రీఆర్గనైజ్ చేసుకుంటారు కదా. సో అందువల్ల ఆ ప్రాసెస్ అనేది బహుశా బిగిన్ చేస్తారు కూడా ఆటోమేటిక్గా. అయితే ఒక చర్చ కూడా జరిగింది, లోకేష్ అసలు మంత్రివర్గంలోకి తీసుకోరు, ఆయన పార్టీ ప్రెసిడెంట్ చేస్తారు అని కూడా. సో బహుశా అది ఎన్నికలకు 1 ఏడాది ముందో 2 ఏళ్ల ముందో చేసే అవకాశం కూడా కొట్టిపారేలే మనం. బట్ డెఫినెట్గా తెలుగుదేశం ఒక తరం నుంచి మరో తరానికి ప్రస్థానం చేయక తప్పదు, అందుకు ప్రిపేర్ కాకుండా తప్పదు. ఓకే సార్, పవన్ కళ్యాణ్ పవర్ స్టార్గా అందరికీ తెలుసు, రాజకీయ పరంగా